ॐ ऐं ह्रीं श्रीं శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 35వ నామం లక్షరోమలతాధారత సమున్నేయ మధ్యమా. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు లక్షరోమలతాధారత సమున్నేయ మధ్యమాయై నమః అని చెప్పాలి. ఓం లక్షరోమలతాధారత సమున్నేయ మధ్యమాయై నమః. 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 లక్ష్య అంటే కనపడుచున్న, రోమలత అంటే నూగారు అనేడు తీగను, ఆధారత అంటే అనుసరించి, సమున్నేయ అంటే ఉద్ధరింపబడిన, మధ్యమ అంటే నడుము కలది అని అర్థం. ఈ నామంలో అమ్మవారి యొక్క నడుము గురించి వివరింపబడి ఉంది. ఈ నామాన్ని లక్షరోమలతాధార తాసమున్నేయ మధ్యమ అని వి వి విడదీసి చదవకూడదు. 16 అక్షరాలు కలిపే చదవాలి. లేదా విరామం తీసుకోదలిచినట్లయితే లక్షరోమలతాధారత తరువాత సమన్నేయ మధ్యమ అనే విధంగా 9 అక్షరాల తర్వాత కొద్దిగా విరామంతో మొత్తం నామాన్ని ఒకేసారైనా చదవాలి. 9 అక్షరాల తర్వాత కొద్ది విరామం తీసుకొని కానీ, లేదా మొత్తం 16 అక్షరాలని ఒకేసారి కలిపి చదవడం గాని చేయాలి. అలా కాకుండా లక్షరోమలతాధార తాసమున్నేయ మధ్యమ ఇలా చదవకూడదు. అనుష్టప్ ఛందస్సులో వ్రాయబడిన లలితా సహస్రనామ శ్లోకాల్లో ఈ శ్లోక ప్రథమ పాదానికి కొద్దిగా ఛందో నియమంలో మార్పు వచ్చింది. ఈ ఒక్క శ్లోకంలోనే ఇలా వచ్చింది. న్యాయానికి ప్రతి పాదాంతానికి పదం పూర్తయిపోవాలి. కానీ ప్రథమ పాదంలో 8 అక్షరాలతో కాకుండా 9 అక్షరాలతో. ఇప్పుడు చూసారంటే ఈ నామంలో లక్షరోమలతాధారత అంటే 9 అక్షరాలొస్తుంది. ఇలా పాదం పూర్తవుతుంది. నార్మల్‌గా ఇంతకుముందు నామాల్లో చూసినట్లయితే 8 లేదా అలా వస్తూ వచ్చాయి. ఈ విధంగా రావడం వల్ల రెండో పాదానికి సమున్నేయ మధ్యమ అన్న పదంలో 7 అక్షరాలు మాత్రమే వస్తున్నాయి. 2, 3 పాదాల మధ్య ఇలా పదం విరవబడకూడదు కానీ 1, 2 పాదాల మధ్య పర్వాలేదు అని కొందరంటారు. ఎలా వ్రాసినా కూడా ఈ నామానికి మొత్తం మీద 16 అక్షరాలు కలిపి ఒకేసారి చదవడమే మంచిది. అప్పుడు ఏ దోషము రాదు అంటున్నారు ఇక్కడ రచయిత. ఎలా అంటే ఓం లక్షరోమలతాధారత సమున్నేయ మధ్యమాయై నమః అలా ఎక్కడా విడదీయకుండా పూర్తిగా ఒకేసారి చదివితే మంచిది అని చెప్తున్నారు. ఏదైనా ఒక తీగ పైకి ప్రాకడానికి ఒక ఆధారం ఉండాలి కదా! ఆధారం లేకపోతే ప్రాకడం కుదరదు. మరి అమ్మవారి నాభి అనే పాదు నుండి పుట్టిన నూగారు సన్నని రోమరాజి పైకి పాకుతూ పోతున్నట్లుగా కనపడుతుంది. కాబట్టి ఈ నూగారు లతకు తప్పకుండా ఏదో ఆధారం ఉండి తీరాలి అనే ఊహ కలుగుతుంది. ఈ ఊహకు ఆధారంగా అమ్మవారి నడుము ఉన్నదట. అంటే ఈ నూగారు తీగ పైకి పోతున్నట్లుగా కనుక ఉండకపోతే నడుము అనే ఆధారం లేదు అనుకోవలసి వచ్చేది. మొత్తానికి అసలు ఏమీ లేదనడానికి వీల్లేకుండాను, కనబడేటట్లు ఉంటుందని గట్టిగా నొప్పి చెప్పడానికి వీల్లేకుండాను ఉన్నంత సన్నగా అమ్మవారి నడుము ఉన్నదట. నడుం సన్నగా ఉండడం వలన చూలాలుగా ఉన్నప్పుడు లోపల బిడ్డను ధరించడం కష్టంగా ఉండదు. అందుకనే ఇలా ఉండడం
మంచి సాముద్రిక లక్షణం అంటున్నారిక్కడ. ఈ నామంలో సమున్నేయ అనే పదానికి చక్కగా ఉద్ధరింపబడిన అని అర్థం. నాభికి దిగువ ఉన్న అధోలోకాలకు, నాభికి పైన ఉన్న ఊర్ధ్వలోకాలకు మధ్య సంధిలా నడుం ఉంటుంది. అధోలోకాలను చక్కగా ఊర్ధ్వలోకాలకు ఉద్ధరించేందుకు వీలుగా ఈ సన్నని నడుము ఏర్పాటయిందన్నమాట. ఇది ఆంగ్లంలో ద వేస్ట్ రీజియన్ ఈస్ ఎ లైన్ ఆఫ్ డిమార్కేషన్ ఆర్ ఎ బ్యాలన్స్ బిట్వీన్ ది లోయర్ ఇన్‌స్టింక్ట్స్ అండ్ ద హయ్యర్ ఫ్యాకల్టీస్ అని చెప్తున్నారు. నడుము తులారాశికి సంబంధించిన శరీర భాగం. తుల అంటే సరిపోల్చడం లేదా సమన్వయం అనే అర్థాలు చెప్పుకోవచ్చు. అందుకనే కటి ప్రదేశం ఊర్ధ్వలోకాలకు, అధోలోకాలకు మధ్య సమన్వయకర్తగా ఉంటుంది. మధ్యమ అనే పదంలోనే ఒక సౌష్ఠవం అంటే సిమ్మెట్రీ ఉంది. సాయన పద్ధతి రీత్యా ఈ తులారాశిలో సూర్యుడు ప్రవేశించిన రోజును పగలు రాత్రి సమానంగా ఉండే దక్షిణ విషువద్దినం లేదా శరద్విషువద్దినం అంటే ఆటమ్నల్ ఈక్వినాక్స్ డే అని వస్తుంది. పగలు వెలుగు లోకాలని పిలువబడే దివ్యలోకాలను, రాత్రి చీకటి లోకాలు అని పిలువబడే పాతాళ లోకాలను సూచిస్తాయి. వీటినే వరుసగా దేవలోకాలు లేదా ప్రజ్ఞాలోకాలు ప్లేన్స్ ఆఫ్ లైట్ ఆర్ కాన్షియస్‌నెస్, రాక్షస లోకాలు లేక పదార్థ లోకాలు ప్లేన్ ఆఫ్ మెటీరియలైజేషన్ ఆర్ మ్యాటర్ అంటారు. స్త్రీ శరీరంలో స్థనాలతో ఉండే వక్షస్థల భాగాన్ని, పిరుదులతో ఉండే మొలకట్టు భాగాన్ని చక్కగా వేరు చేస్తూ రెండింటిని తులతూగేటట్లు చూసేది కూడా ఈ నడుం భాగమే. మొత్తం మీద ఈ నామానికి కనపడే నూగారు అనే తీగకు ఆధారంగా ఉండే సన్నని నడుము కలది అని ఈ నామానికి అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.